పల్నాడు జిల్లాలో షేక్ హసీనా అనే యువతిని హత్య చేసిన బాల సైదులను పోలీసులు అరెస్టు చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకున్నారు. వీరాంజనేయులు, బాల సైదుల అరెస్టుపై తాజా సమాచారం ఏంటి? ధన్యవాదాలు శర్మ. పల్నాడు జిల్లా కారంపూడి శివారు పేటసని పాలెం వద్ద ఉన్నటువంటి ఇండస్ట్రీ కాలువ వద్ద 4 రోజుల క్రితం ప్రేమించిన యువకుడు దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. హత్య చేయటమే కాకుండా ఆనవాళ్ళు గుర్తుపట్టుకుని పెట్రోల్ పోసి దహనం కూడా చేశాడు మృతదేహాన్ని. అయితే 4 రోజుల తర్వాత ఈ హత్య వెలుగులోకి వచ్చింది. ప్రధానంగా చూసుకుంటే ఈ కారంపూడి మండలంలో ఉన్నటువంటి ఎనపరాజపల్లి గ్రామానికి చెందినటువంటి సైదులు అనే యువకుడు ఇంజనీరింగ్ చదివే సమయంలో గుంటూరు చిలకూరుపేటకు చెందినటువంటి షేక్ హసీనాతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరికి కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కూడా వేర్వేరు కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజ్ చదువుతున్నప్పటికీ కూడా ఈ సామాజిక మాధ్యమాల ద్వారా ఇద్దరు కూడా పరిచయం ఏర్పడి అట్లా ఇద్దరు కూడా ప్రేమించుకోవడం జరిగింది. దాదాపు 4 సంవత్సరాల పాటు ఇద్దరు ప్రేమించుకున్నారు. అయితే షేక్ హసీనా ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత తను చిలకూరుపేట వద్ద ప్రైవేట్ సంస్థలో ఉద్యోగంలో చేరింది. అయితే మరోవైపు సైదులు వచ్చేసి తను ఇంజనీరింగ్ పూర్తి కాకపోవడంతో ఇంటి దగ్గరే ఉంటూ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉన్నాడు. అయితే గత 4 ఏళ్లుగా ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్న సమయంలో ఇటీవల కాలంలో హసీనా తనతో పూర్తి స్థాయిలో సరిగ్గా మాట్లాడట్లేదు, దూరం పెడుతుందన్న అనుమానం పెంచుకున్నటువంటి సైదులు ఈ నెల 4వ తారీఖున హసీనాను కారంపూడి పిలిపించాడు. ప్రేమతో నీతో మాట్లాడాలి పడిందని చెప్పి పిలిపించి అక్కడి నుంచే పేట సరిగినటువంటి కాలువ దగ్గరికి తీసుకెళ్లి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేయడం జరిగింది. ఆ తర్వాత మృతదేహాన్ని కూడా దహనం చేశాడు. అయితే ఇప్పటికి దాదాపు 4వ తారీఖు నుంచి కనిపించకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు అయితే చిలకూరుపేటలో మిస్సింగ్ కేసును పెట్టడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. దీంతో రంగంలో దిగిన చిలకూరుపేట పోలీసులు ఎవరైతే ప్రేమికుడు ఉన్నాడో సైదులు తన ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా అతన్ని ఫాలో చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఆ తల్లిదండ్రుల ద్వారా కూడా అతను ముందుగానే సైదులు హత్య చేసిన విషయాన్ని సైదులు తండ్రికి కూడా చెప్పడం జరిగింది. దీంతో తండ్రి కూడా పోలీసులు సమాచారం ఇచ్చాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిన్న మన సైదులను అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. అదుపులో తీసుకుని విచారిస్తే తను హత్య చేసినట్టు, అదేవిధంగా దాన్ని దహనం చేసిన ప్లేస్ అంతా కూడా చెప్పడంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారించగా అక్కడ పూర్తిగా కాలిపోయినటువంటి హసీనా మృతదేహాన్ని కూడా గుర్తించడం జరిగింది. వెంటనే దాని మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం పంపించారు. విచారణలో తానే హత్య చేసినట్టు కూడా సైదులు ఒప్పుకున్నాడు. ఎందుకంటే 4 ఏళ్ళు ప్రేమించుకున్నామని, అయితే ఈ మధ్యకాలంలో తనతో సరిగ్గా మాట్లాడట్లేదని తను దూరం పెడుతున్న అనుమానం పెంచుకుని వేరే వారితో దగ్గర తను కోపంతో అక్కడితో తను చంపినట్టు కూడా సైదులు పోలీసులకు ఒప్పుకున్నట్టు కూడా తెలుస్తుంది. సర్వగారు ధన్యవాదాలు వీరాంజనేయులు.